శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, బిడ్డ హెచ్చరించే కొద్దీ కూడా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అమ్మా. ఆగ్రహించాను అంటే కష్టాలు పాలవుతావు, వెంటనే తెలుసుకో బిడ్డ అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని అయితే అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారి సందేశం వినే ముందు మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి సందేశం మీకు నచ్చింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా హెచ్చరిస్తూనే ఉన్నాను బిడ్డ. హెచ్చరించే కొద్దీ కూడా నువ్వు తగ్గాలి, కానీ ఎక్కువ చేయకూడదమ్మా. ఎందుకని అంటే కనుక, తల్లి బిడ్డ బిడ్డ అని చెప్పి నిన్ను ఇంత ప్రేమగా నేను సంబోధిస్తూ నీ యొక్క మంచిని కోరి ఒక తల్లి స్థానంలో ఉండి పదే పదే నేను చెప్తూ ఉంటే దీని వెనుక కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా బిడ్డ. ఎప్పుడు కూడా ఏదైనా కానీ నీ ఇంట్లో వాళ్ళు నీకు ముఖ్యము అని నువ్వు గ్రహించాలి. చెప్పుడు మాటలు మాయలో పడి ఇంటిని నరకం చేసుకోకూడదు. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా రేపు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వాడుకోమని డబ్బు ఇవ్వరు, వచ్చి ఒక పూట తిండి కూడా పెట్టరు, ఒకరోజు నీకు సేవ కూడా చేయరు. ఎప్పుడైనా కానీ నీ రక్త సంబంధీకులు, నిన్ను కట్టుకున్న భార్య కానీ లేదంటే భర్త కానీ నీ కడుపున పుట్టిన బిడ్డలు కానీ మాత్రమే నీ యొక్క మంచి కోరేవాళ్ళు అని నువ్వు తెలుసుకో. నువ్వు ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు వారు. కానీ నీకు ఇప్పుడు వారి మాటలు చేదుగా అనిపిస్తున్నాయి కదూ. వారు ఏది చెప్పినా కూడా తలకి ఎక్కించుకోవాలని చెప్పి నీకు అనిపించడం లేదు. వారి మాట కానీ వారి యొక్క పిలుపు కానీ వినాలి అంటేనే అసహించుకుంటున్నావు బిడ్డా. ఎందుకు చెబుతున్నావు అని చెప్పి జాగ్రత్తగా నా మాటలు ఆలకించు. నవమాసాలు నిన్ను మోసి పెంచి ఇంత వాడిని లేదా ఇంత దానిని చేసింది నీ తల్లిదండ్రులు. కన్న తల్లి ఎప్పుడూ కూడా కన్న తల్లి మాట పెడచెవిన పెట్టవద్దు. అదేవిధంగా నిన్ను ఒక 20 సంవత్సరాలు తల్లి మోస్తే 80 సంవత్సరాలు నీ భార్య కానీ నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది. లేదంటే నీ భర్త అయినా అవ్వచ్చు, నిన్ను కనిపెట్టుకుని ఉంటారు కదా. కనుక వారి మాటకు నువ్వు తప్పకుండా అంతే కట్టుబడి ఉండాలి, అంతే గౌరవాన్ని కూడా ఇవ్వాలి. ఒక్కసారి నీకు అనుమానం అనేది వచ్చింది అంటే నీవు ఏది చేసినా కూడా, వారు నీతో ఎలా ప్రవర్తించినా కూడా అనుమానపు దృష్టితోనే చూస్తూ ఉంటావు. కనుక ఎదుటి వారు ఎందుకు నీ కాపురంలో నిప్పులు పోయాలి అని అనుకుంటున్నారు? వారు నీ భర్తను గురించి లేదంటే వారు నీ భార్యను గురించి ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. వారి మాటలు నమ్మి నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు నీ అర్ధాంగితో కానీ లేదంటే నీ యొక్క భర్తతో కానీ గొడవలు పడటం అనేది, దానివల్ల నీ సంసారం అనేది మరి కాస్త రోడ్డు పాలు అవుతుంది తప్పితే నీకు కలిగే ఉపయోగం అనేది ఎంత మాత్రము ఉండదమ్మా. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే కనుక, నీ యొక్క అర్ధాంగి విషయంలో లేదంటే నీ యొక్క భర్త విషయంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు ఎప్పుడైనా కానీ పుట్టి పురోత్తరాలన్నీ కూడా తెలుసుకున్న వాడివి కనుక, తను ఎలాంటిదో, ఎలాంటి ఇంటి నుండి వచ్చిందో, ఎలా నీతో ఎన్ని సంవత్సరాలు మసలుకుంటూ ఉందో ఇవన్నీ కూడా నీకు ఆలోచించకుండా కేవలం ఎదుటివారి మాటలు విని తనను ప్రతిసారి హింసిస్తూ ఉన్నావు చూడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? వారు వీరు చెప్పిన మాటలకు అంత విలువ ఇస్తూ ఉంటే, ఇప్పుడు నేను దుర్గమ్మను చెబుతున్నాను, నా మాటకు ఎంత విలువ ఇస్తావో చూస్తాను. ఆ మాటకు కనుక విలువ ఉంటే ఖచ్చితంగా నువ్వు
ఇప్పటి నుంచి నా మాట మీద కట్టుబడి ఉండాలి. నువ్వు ఇప్పటి నుంచి కూడా ఎలా అంటే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దు. ఏదైనా సరే కానీ ఎలా జరగాలో, ఎంతవరకు జరగాలో, ఎప్పుడు జరగాలో అంతా కూడా నేను చూసుకుంటాను. కనుక నీ యొక్క కాపురం విషయంలో ఎటువంటి మనస్పర్ధలు కూడా తెచ్చుకోవద్దు. నా మాటగా చెప్తున్నాను. వాటన్నిటికీ కట్టుబడి నువ్వు ఉండి క్రమశిక్షణతో గనక ఉంటే ఇంటి గుట్టును బయట పెట్టుకోకుండా ఎప్పుడు నలుగురిలో విలువగా ఉండాలి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు హెచ్చరించిన తరువాత మళ్ళీ ఇదే కనుక నువ్వు నీ కుటుంబం విషయంలో జరిగింది అంటే ఈసారి నేను ఆగ్రహిస్తాను తల్లి. కనుక నా యొక్క అనుగ్రహాన్ని పొందే నువ్వు నా యొక్క ఆగ్రహాన్ని చూడవద్దు. నా యొక్క ఆగ్రహం కనుక నీపై పెట్టాను అంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు పడేవి కాకుండా మరిన్ని కష్టాలు అనేవి పడవలసి వస్తుంది. కనుక అలా చేయకుండా ఇప్పుడు నా మాట కనుక నువ్వు వింటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి నీ యొక్క కాపురాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటావు. ఎవరి మాటలు వినకుండా ఎవరైతే నీ యొక్క చెడు, నీ కుటుంబం నాశనాన్ని కోరుకుంటూ చెప్పుడు మాటలు చెబుతూ ఉన్నారో వారి యొక్క కళ్ళు అనేది ఎప్పుడు వీడు మారిపోయాడు, ఎప్పుడు ఇంతలా ఈమె మారిపోయింది అని చెప్పి ఆశ్చర్యంతో చూసేలా ఉండాలి. ఇకపై ఎవరి నరదృష్టి అనేది నీపై పడకుండా నేను మీ కుటుంబాన్ని కాపు కాస్తాను. అంతా కూడా మంచి జరిగేలా చూస్తాను. కనుక దేని గురించి కూడా నువ్వు ఆలోచనలు పెట్టుకోకుండా ఇకపై నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి. అదేమిటంటే తరచూ గొడవలు పడవద్దు, అనుమానపు పడవద్దు, చెడు మాటలు వినవద్దు. చక్కగా నీ పనులు నువ్వు చూసుకుంటూ క్రమశిక్షణతో ఇంటి పని, పిల్లల పని, వంట పని, నీ భర్త పని చూసుకుంటే చాలు. అన్నీ కూడా నేను సర్దుకునేలాగా చేస్తాను. ఇకపై ఇలాగే చేస్తూ ఉండు. ఇక నీకు అదృష్టం అనేది ఎలా కలిసి వస్తుంది అంటే నువ్వు ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అలా కాకుండా తరచూ నువ్వు గొడవలు పడుతూ ఉంటే మాత్రం నువ్వు ఊహించని దానికంటే ఎక్కువగా నష్టాలు అనేవి పడవలసి వస్తుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఆనందం లేదు అని చెప్పి దిగులు పడుతూ ఉన్నావు కదా, దానికి కారణం కూడా ఇంట్లో గొడవలే బిడ్డా. ఎప్పుడైనా కానీ ఇల్లు ఎలా ఉండాలి అంటే అలసిపోయిన వ్యక్తికి తల్లి ఒడిలో ఉన్నట్టు ఉండాలి. తప్పితే నరకప్రాయంలో ఉండినట్లు అనిపించకూడదు. కనుక జాగ్రత్తగా సర్దుకుని గమనించుకుని నీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకున్నావు అంటే ఇకపై నీ జీవితం అనేది పూల బాటగా మారుతుంది. గమనించుకో అని చెప్పి ఈరోజు చాలా అత్యద్భుతమైన చక్కటి సందేశాన్ని అయితే అమ్మవారు మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఎందుకు ఈ సందేశాన్ని అందించారు, ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని అందించారో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మరి హెచ్చరించారు అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆవేశానికి గురి కాకుండా మనం జాగ్రత్తగా మసలుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం అర్హులుగా మారుతాము. అలా మారితే మన జీవితం అనేది చాలా చక్కటి పూల బాట అవుతుంది. మరి ఈ సందేశం మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారిగా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరలా కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.